ఓకేనా? రైట్. 1 పరిశుద్ధుడు, 2 నీతిమంతుడు, 3 జ్ఞానవంతుడు, 4 విమోచకుడు అయినవాడు మనల్ని కప్పినందున ఇప్పుడు తండ్రి అయిన దేవునికి ఎవరు కనపడుతున్నారు మన మీద? మనం కనపడుతున్నావా? ఎవరు కనపడుతున్నారు? ఆఖరికి నువ్వు చేసే ప్రార్థనలో కూడా ఎవరిని అడ్డం పెడుతున్నావో తెలుసా? దేవుని ముందుకు రావడానికి యేసయ్యను కప్పుకున్నందున నీకు అవకాశం దక్కింది. నీ ప్రార్థన తండ్రి అయిన దేవుడి విని జవాబు ఇవ్వడానికి కూడా యేసే నీకు నాకు దిక్కు. నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి నీ నామంలో అడుగు. నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి నీ నామంలో అడుగు. నేను నా నామంలో అడుగుతా, వింటాడేమో చూద్దాం. ఎంత పెద్ద ప్రార్థన అయినా, ఎంత రిస్క్ అంశమైనా సరే చేసి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అంటేనే అక్కడ ఆమేన్ అంటాడు. ఆ యేసు నామాన్ని కానీ నువ్వు ఉపయోగించకపోతే నీ ప్రార్థన బుస్సు. ఆఖరికి దయ్యము కూడా ఆయన నామములోనే లోబడింది. అది మన గొప్ప కాదు. అందుకే అక్రమము చేయు వారలారా నేను అసలు మిమ్మల్ని ఎప్పుడు ఎరగనుపోండి అన్నాడు. వాళ్ళే చెప్పారు, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే నా నామాన్ని బట్టి జరిగిన కార్యం అది, మీ గొప్ప కాదు. కానీ అది మీదనుకొని విర్రవీగారు అక్రమం చేసేవారు అరపండి అన్నాడు. దయ్యం వెళ్ళాలంటే ఏ నామం? షాలేమ నామంలో ఆజ్ఞాపిస్తున్నాను పోవే అంటే 4 బీగిది దయ్యం. ఏమ్మా నీ పేరేంద్ర బుడ్డి? శ్రావ్య నామంలో ఆజ్ఞాపిస్తున్నాను పో దయ్యం అంటే లాగి పీకిద్ది ఒకటి శ్రావ్యాన్ని. ఎందుకు? శ్రావ్య నామానికి అధికారము, ఆ హక్కు లేదు. కానీ యేసు నామంలో ఆజ్ఞాపించు శ్రావ్య, అది పోయిద్ది. ఎందుకంటే నువ్వు ఉపయోగించిన నామానికి ఉన్న శక్తి అది, ఆ నామానికి ఉన్న అధికారం అది, పవర్ అది. ఏందనుకున్నావు మరి ఆ నామం అంటే? అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన కొనియాడతగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము.